సార్ ఇప్పుడు ప్రస్తుతం విద్యా వ్యవస్థలో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. అంటే మరి విద్యని వ్యాపారంగా మార్చినట్టు కాదా? విద్యను వ్యాపారం ఎవరు చేస్తున్నారు? ప్రజల, రాజకీయ నాయకులు. కార్పొరేట్ వ్యవస్థ చెప్పు చేతల్లోనే ప్రభుత్వాలు ఉంటున్నాయి అనడానికి ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థలే నిదర్శనం అనొచ్చా? ఇప్పుడు చూస్తుంటే అలానే అనిపిస్తుంది కదా. ఒక డ్రెస్ అనేది కోడ్ ఒక స్కూల్కి ఉండాలి. ప్రతి సంవత్సరం డ్రెస్ చేంజ్ చేసుకుంటూ పోతే తల్లిదండ్రులు ఏమవుతారు? ఇప్పుడు ఆ డ్రెస్ వాల్యూ ఎంత? 6,000 7,000 అంట. ఇలాంటి కమిషన్లకి ఇట్లా గవర్నమెంట్కి వెళ్తున్నాయి అంటే అధికారులు లంచాలు తింటున్నారా? మన రాజకీయ నాయకులేమో అక్కడ పోయి రిబ్బన్లు కట్ చేసి స్కూల్ ఎలా ఉందని స్టేజ్ మీద చెప్తున్నారు. ఇలాంటి జరగడం దేనికి? వాళ్ళు ఎప్పుడే అన్ని బ్రాంచ్లలో కలిపి 100 మంది వస్తారు. ఎన్ని 102 50 60 ఉంటాయి కదా వాళ్ళ బ్రాంచ్లు అన్ని కలిపి. ఫస్ట్ క్లాస్ అని వేసుకుంటారు అన్ని కలిపి. ఒకటే బ్రాంచ్ చేయరు, మళ్ళీ ఒకటే బ్రాంచ్ చేయరు, అన్ని బ్రాంచ్లు కలిపి ఫస్ట్ వచ్చింది సెకండ్ వచ్చి 100 మందిని వేస్తారు. ఇక్కడ తమిళనాడు పరంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు 2009లోనే డిటర్మినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం విజయ్ గారు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ మొత్తం ఖచ్చితంగా ఎల్కేజీ నుంచి 10th వరకు మొత్తం స్కూల్ ఫీజు ఎంత ఉంది, ఏ క్లాస్కి ఎంత ఫీజు అనేది మొత్తం డిస్ప్లే మీద పెట్టాలనేసి చెప్పడం జరిగింది. మరి అటువంటి ధైర్యం మన తెలంగాణ రాష్ట్రంలో చేయగలుగుతారు. అయితే ఇక్కడ ఏంటంటే సార్, ఒకే నగరంలో ఒకే ఏరియాలో ఒక స్కూల్లోనే 30-40 వేలు ఫీజే ఉంటుంది. అదే దాని పక్కన ఉన్నటువంటి స్కూల్లో 3 లక్షల 4 లక్షల ఫీజు ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా ఘోరమైన పరిస్థితి ఉందనేసి మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫీజుల విషయం. ఇది ఎలా అరికట్టాలి, మరి ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? తెలుగే సరిగ్గా చదవడానికి రానప్పుడు ఏ సిబిఎస్ సిలబస్ వస్తే ఏమొచ్చే? ఇప్పుడున్న రాజకీయ నాయకులు గవర్నమెంట్లో మీరు టీచర్ అవుతారా, కండక్టర్ అవుతారా, డ్రైవర్ అవుతారా అంటారు. ఒక్కరన్నా కలెక్టర్ అవుతారా అని అడిగారా? హలో, అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం. వెల్కమ్ టు RLR టాపిక్. ప్రస్తుతం మన ముందు టీజీ రెడ్డి గారు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఎటువంటి లొసుగులు ఉన్నాయి, అదే విధంగా విద్యా సంవత్సరం 2026-27 ప్రారంభం అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ ఎడ్యుకేషన్ లో ఎన్ని లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు కదా, దానిపైన సార్ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. శ్రీశైలం RLR టీవీకి ప్రేక్షకులకు అందరికి నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు ప్రస్తుతం విద్యా వ్యవస్థలో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. అంటే మరి విద్యని వ్యాపారంగా మార్చినట్టు కాదా? విద్యను వ్యాపారం ఎవరు చేస్తున్నారు? ప్రజల, రాజకీయ నాయకుల. నాణ్యమైన విద్య కావాలని కోరుకుంటున్నారు తల్లిదండ్రులు. రాజకీయ నాయకులు దాన్ని అలసట విద్యా వ్యాపారంగా చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఏంటంటే మన దగ్గర ఒక మాట చెప్తున్నారు, ప్రైవేట్ సంస్థల పోయి వాళ్ళు అక్కడ పోయి రిబ్బన్లు కట్ చేసి ఇలా చదువుకుంటే బాగుంటుంది, ఇంత ఫీజు అని నియంత్రణ ప్రజల్లోన కల్పించడం లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మనం చెప్పే విధానం ప్రజల్లోకి ఎలా వెళ్ళాలా? నాణ్యమైన విద్య కావాలా, లేకపోతే ఉచిత విద్య కావాలా? ప్రజలకు ప్రభుత్వం ఎలా ఉండాలంటే స్నేహభావంగా ఉండాలి. నేను ఉన్నాను ఒక నాయకుడిగా, నేను మీ పిల్లలకు కానీ మీ భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎలా చేయాలా? ఇప్పుడు గవర్నమెంట్లో కాదు, ప్రైవేట్ సంస్థల్లో ఇంత ఆధునికత ఉంది కదా, గవర్నమెంట్లోవి అలాంటిది ఉంది. ప్రభుత్వం తీసుకురావాలి, జనాల్లోకి వెళ్ళి ఇప్పుడు ఊరూరు తిరగాలి, గ్రామం గల్లీ ప్రతి ఇంటికి ఒక నాయకుడు ఓటు అడిగినట్లు మీ పిల్లోళ్ళను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి, నాణ్యతమైన విద్య ఉంది అని ప్రతి నాయకుడు, ఆ గల్లీ లీడరు, ఆ వార్డు మెంబరు అందరు కలిసికట్టుగా చేస్తే, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, అన్ని పార్టీలు కలిసికట్టుగా చేసి గవర్నమెంట్ బడుల్లో చేర్చాలి. అలాంటిది జరగట్లేదు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఎక్కడైనా కార్పొరేట్ వ్యవస్థ చెప్పు చేతల్లోనే ప్రభుత్వాలు ఉంటున్నాయి అనడానికి ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థలే నిదర్శనం అనొచ్చా? ఇప్పుడు చూస్తుంటే అలానే అనిపిస్తుంది కదా. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ ఇంటర్నేషనల్ సిబిఎస్ ఉంది, సిలబస్ ఉంది. ఒక్కొక్క స్కూల్కు 1,00,000 ఫస్టే ఫీజులు. అలా ఇంటర్నేషనల్ మరి ఏం చెప్తారు, ఏం చెప్పరు, అలా తల్లిదండ్రులకు తెలవాలి. మిడిల్ క్లాస్ మన ఈ రోజులో విద్యను వ్యాపారం చేస్తున్నారు. మరి గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు ఇవ్వట్లేదు అలాంటి విద్య ఈ రోజుల్లో? ఇప్పుడు ప్రైవేట్లో ఇన్ని లక్షలు అంటున్నారు, మరి గవర్నమెంట్ వాళ్ళు మరి ఏం చేస్తున్నారు? ప్రభుత్వ విద్యా సంస్థలు మనము
ఇప్పుడు ఇంతవరకు మనం ప్రైవేట్ స్కూల్ లేవు మనం చదువుకున్నప్పుడు, గవర్నమెంట్లో చదువు. ఇప్పుడున్న నాయకులంతా గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళే. అప్పుడు ప్రైవేట్ లేవు, చాలా తక్కువ. ఇప్పుడేమో గల్లీకోటి పుట్టుకొస్తుంది. బ్రాండ్ అంటారు, ఇమేజ్ అంటారు, ఇంటర్నేషనల్ అంటారు, సిబిఎస్ అంటారు, సిలబస్ ఉంటుంది. అది ఒకటే గల్లీలో, ఒకటే కాలనీలో, ఒకటేమో బ్రాండ్, ఒకటి నాట్ బ్రాండ్. నేనేమంటున్నంటే ఈ విద్యా సంస్థను ఈ గవర్నమెంట్ అధికారులు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు దీన్ని ఏం చేయగలుగుతుంది? అలాగే కంటిన్యూ చేస్తుందా? మరి అందులో ఒక్కొక్కరికి ఫీజులు, చిన్నపిల్ల ఫీజులు 1,00,000 అంటున్నారు. ప్రతి సంవత్సరం యూనిఫామ్ మారుస్తున్నారు. మరి ఇది ఎక్కడ న్యాయం? ఒక డ్రెస్ అనేది కోడ్ ఒక స్కూల్కి ఉండాలి. ప్రతి సంవత్సరం డ్రెస్ చేంజ్ చేసుకుంటూ పోతే తల్లిదండ్రులు ఏమవుతారు? ఉన్న డ్రెస్ ఇప్పుడు 1 ఇయర్కే ఒక డ్రెస్ చేంజ్ చేస్తున్నారంటే ఇప్పుడు ఆ డ్రెస్ వాల్యూ ఎంత? 6,000 7,000 అట. 6,000 7,000. అదే బుక్స్ ఉన్నాయా? బుక్స్ ఏమో ప్రైవేటీకరణలనేమో 12,000 15,000. మరి ఆ బుక్స్ గవర్నమెంట్లోనేమో ఫ్రీగా వస్తున్నాయి. మరి ఇలాంటి కమిషన్లకి ఇట్లా గవర్నమెంట్కి వెళ్తున్నాయా ఆ బుక్కుల ద్వారా? ఇప్పుడు బట్టలు అంటున్నారు కదా, 8,000 9,000 అంటున్నారు, షూ అంటున్నారు. అన్నీ కలిపి ఒక యూనిఫామ్ను సంవత్సరానికి ఒకసారి చేంజ్. అవసరం ఏముంది? అంటే అధికారులు లంచాలు తింటున్నారా దీని వెనకాల? విద్యా సంస్థ వెనకాల మార్చడం, దాని వెనకాల ఏముంది? మరి ప్రతి సంవత్సరం మార్చడం అవసరం ఏముంది? నువ్వు స్టాండర్డ్గా చదువు చెప్పు. ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల మీద భారం పడుతుంది. మొన్నటికి మొన్న పొటంచెరు దగ్గర బిరంగూడలో ఒకటేసారి ఫీజులు పెంచేస్తున్నారు. 10,000 12,000. వాళ్ళ తల్లిదండ్రులు బాగా ధర్నా చేశారు. ఇది ఏంది? ఎక్కడి బుక్స్ ఏంది ఇది ఇంత? ఈ 15,000 ఏం అవసరం? ఇంత అవసరం ఏముంది? డ్రెస్సులు బి చేంజ్ చేస్తున్నారు. కంపల్సరీ డ్రెస్ వాడాలి అంటున్నారు. ఏంది ఇది పరిస్థితి? ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? యంత్రాంగం ఏం చేస్తుంది? అంటే ఓన్లీ వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికే పరిమితమా అధికారులు? ప్రశ్నించే హక్కు లేదా ప్రైవేట్ సంస్థలకు? ఇది ఎక్కడ వరకు వెళ్తుంది అని పేదోడికి, మధ్యతరగతోడికి చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల. మన ఫీ తీసుకురావడానికి ఇబ్బంది ఏమవుతుంది అంటే మంచి చదివితే ప్రశ్నించే వ్యక్తిత్వం ప్రభుత్వానికి ఏర్పడుతుందనా ప్రజల్లోన? ఇలాంటివి జరగడానికి ఎంతవరకు ప్రజలు ఆలోచించాలి. మనము కరెక్ట్ అయిన దారిలో వెళ్తున్నామా? మనం బ్రాండ్ అని ఎంబడి వెళ్తున్నామా? లేకపోతే మన పేదరికాన్ని చూసి వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. మన పేదరికాన్ని చూసి వాళ్ళు సొమ్ము చేసుకుంటారు ఈ రోజుల్లో. అలాంటిది జరగొద్దు అంటే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే సార్, ఒకే నగరంలో ఒకే ఏరియాలో ఒక స్కూల్లోనే 30,000-40,000 ఫీజే ఉంటది. అదే దాని పక్కన ఉన్నటువంటి స్కూల్లో 3 లక్షల 4 లక్షల ఫీజు ఉంటది. అంటే అసలు ప్రభుత్వాలు అసలు నియంత్రణ అనేది ఏ విధంగా ఉంది? ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా ఘోరమైన పరిస్థితి ఉందనేసి మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫీజుల విషయంలో. ఇది ఎలా అరికట్టాలి? మరి ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ఆడ ఇంటర్నేషనల్ ఒకటి డొమెస్టిక్, ఇద్దరు ఒకటే చదువు. తేడా ఏముందో ప్రజలకు అర్థం కావట్లేదు, అధికారులకు అర్థం కావట్లేదు. మనం చదువుతున్న చదువు ఇప్పుడు నారాయణ కాలేజ్ ఉంది, పక్కనే ఇంకో వేరే కాలేజ్ ఉంది, ఏది చైతన్యనో. 2 కాలేజ్ డిఫరెంట్ చూసుకుంటే దానికి దీనికి 2 కొట్లాడుతూనే ఉంటాయి ఎప్పటికి. ఇలాంటి జరగడం దేనికి? వాళ్ళు ఎప్పుడే అన్ని బ్రాంచ్లలో కలిపి 100 మంది వస్తారు. ఎన్ని 102 50 60 ఉంటాయి కదా వాళ్ళ బ్రాంచ్లు అన్ని కలిపి. ఫస్ట్ క్లాస్ అని వేసుకుంటారు అన్ని కలిపి. ఒకటే బ్రాంచ్ తీయరు, మళ్ళీ ఒకటే బ్రాంచ్ తీయరు, అన్ని బ్రాంచ్లు కలిపి ఫస్ట్ వచ్చింది సెకండ్ వచ్చి అన్ని బ్రాంచ్లు కలిపి 100 మందిని వేస్తారు. ఒకటే బ్రాంచ్ కాదు కదా, 100 బ్రాంచ్లు కలిపి. మదే గవర్నమెంట్లో ఈసారి 10th క్లాస్లో ఎంతోమంది 599 594 565 నంబర్ 1 స్థానంలో వచ్చినాయి 2 రాష్ట్రాలలో. ఈ రాష్ట్రంలో వచ్చింది, తెలంగాణలో వచ్చింది, ఆంధ్రలో వచ్చింది. మరి వాళ్ళకి నాణ్యమైన విద్య ఇచ్చిరా? మరి గవర్నమెంట్ ఇప్పుడున్న టీచర్స్ ఉన్నారు కదా, మరి నాణ్యమైన విద్యను ఇస్తున్నారు కదా బాబా. మరి ఎందుకు వేయట్లేదు? పేదోడు ప్రైవేటీకరణలకు ఎందుకు పోతున్నాడు? ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పోతున్నాడు? అంటే మన రాజకీయ నాయకులేమో అక్కడ పోయి రిబ్బన్లు కట్ చేసి స్కూల్ ఎలా ఉందని స్టేజ్ మీద చెప్తున్నారు.
ఇక్కడ వచ్చేమో మీ పిల్లలు మంచి చదువుతున్నారు, ఎక్కడనో చేయాలి, ఏమో కావాలి మీరు అని చెప్తున్నారు. మరి ఒక్కరన్నా స్టేజ్ మీద ఉన్నోళ్ళు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు, గవర్నమెంట్లో మీరు టీచర్ అవుతారా, కండక్టర్ అవుతారా, డ్రైవర్ అవుతారా అంటారు. ఒక్కరన్నా కలెక్టర్ అవుతారా అని అడిగారా? ఉన్న రాజకీయ నాయకులు మీరు కలెక్టర్ కావాలా? ఉద్దేశం మనం ఒక పెద్ద ఎత్తున ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అలాంటిది పిల్లల్లోనే రావాలి. ఇప్పుడు తల్లిదండ్రులకు భారమే ఈరోజు, చాలా భారం. ఇప్పుడు ప్రైవేట్ సంస్థల్లో జరిగే వెక్యువేషన్ చూస్తుంటే 30,000, 40,000, 1,60,000, 70,000 ఎల్కేజీ యూకేజీ. మరి ఎక్కడికి వెళ్ళి కడతారు తల్లిదండ్రులు? వాళ్ళ భారం పెరుగుతుంది, మధ్యతరగతి భారం పెరుగుతుంది, మరి జీతాలు మటుకు పెరగట్లేదు, అలాగనే ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు అదే తమిళనాడు విషయానికి వచ్చేసినట్లయితే 2009లోనే వాళ్ళకు ఫీ డిటర్మినేషన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఏది చెప్తే అదే ఫైనల్. రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచడానికి ఉండదు, ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా. మరి అంత చక్కగా పరిపాలన అక్కడ కొనసాగుతుంది. ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద అంత ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. అదే మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లయితే పెద్ద దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏ కమిటీ లేదు, పాడు లేదు ఇప్పటి వరకు కూడా. స్టిల్ నౌ ఇప్పుడు తెలంగాణ ఏర్పడి కూడా దాదాపు 12 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు, గత ప్రభుత్వం ఏం చేసినట్టు, అసలు మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడున్న ప్రభుత్వం, గత కాలం ఉన్న ప్రభుత్వం విద్య మీద ఎంతవరకు తీసుకున్నది, అది ప్రజల్లోకి వెళ్ళిందా వెళ్ళలేదు తెలియదు. వాళ్ళు పెంచడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఒత్తిడి చేస్తారు, మీ నుంచి ఇంత రావాలి బకాయి అన్నప్పుడు కాలేజీ వాళ్ళు, ఈ స్కూల్ వాళ్ళు అందరు కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతారు. ఓకే, కాలేజీ వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వాలి కదా, పేద పిల్లలకు, బడుగు బలహీన పేదలకు ఏమో ఇచ్చే స్కాలర్షిప్స్ ఉంటాయి. అవి ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏంటంటే మీరు కట్టాలి కంపల్సరీ అని గవర్నమెంట్ వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు వీళ్ళందరూ ఒకటవుతారు కాలేజీ వాళ్ళు, మా వచ్చే డబ్బులు రావట్లేదు, మేము ఎంతగానో ఫ్రీ చెప్పాలి. నేను ఒక్క సిస్టంలో ఇంత అని పెట్టాలి. ఇప్పుడు డిగ్రీకి ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, కొన్ని లక్షలలో ఖర్చు అవుతున్నాయి. 2.5, 3.5 సంవత్సరానికి కొన్ని కాలేజీలు. ఇలాంటి మరి ఆ జాబ్ వస్తుందా? విద్యార్థికి జాబ్ వస్తుందా? తల్లిదండ్రులు ఏదో కష్టపడి చేస్తున్నారు, అప్పులో సొప్పులో చేసి చదవాలి నా కొడుకు అనుకుంటున్నారు. కొంతమంది హాస్టల్లో చదవలేక చనిపోతున్నారు. మరి హాస్టల్ ఇబ్బంది, టార్చర్ పెడుతున్నారు మళ్ళీ టీచర్. ప్రైవేట్ సంస్థలు, గవర్నమెంట్లో ఫ్రీగా చెప్తున్నారు, డబ్బులు ఇచ్చి పిల్లని చంపుకున్నట్లు ఉంది. మనం కొంతమంది తల్లిదండ్రులు ఈరోజు జరుగుతున్న సిచ్యువేషన్స్, దీని మీద ప్రభుత్వం కఠినమైన చర్య తీసుకున్నారు. ప్రతి ఫీజు పెంచుతుందంటే ఈరోజు తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నారు ఆ యాజమాన్యం. ఆడ బోర్డు మీద వేసినట్లు కాదు, మీకు ఇంత పెరిగిందని కాదు. ఇప్పుడు కమ్సే కమ్ 600, 800 మంది పిల్లలు ఉంటారు ఒక స్కూల్లో. మీ పిల్లలకు మేము ఫీజు పెంచుతున్నాం, బోర్డు మీద గీసి పెడితే మేము ఇంత పెంచినాం ఈ సంవత్సరము అని కాదు. అది ఇలా ఒపీనియన్ తీసుకున్నాలి. మనం కడతామా, కట్టాం, లేదమ్మా ఈసారి మీకు 5,000 వేస్తున్నాము, కట్టాలి కంపల్సరీ. ఇది స్టాండర్డు. ఎవరు స్టాండర్డ్? ప్రభుత్వం స్టాండర్డా, ప్రైవేటీకరణ స్టాండర్డా, యజమాని స్టాండర్డా? మరి దానికన్నా నాణ్యత ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు 1 year అయింది, అదే టీచరు, అదే ప్రిన్సిపల్, ఏమైనా చేంజ్ అవుతుందా? అందులో ఏమన్నా కొత్తదనం ఏమైనా చెప్తున్నారా? చెప్పట్లేదు కదా. ఈ బుక్ మారి ఇంకో బుక్ వచ్చింది, దీనికి స్పెషల్గా టీచర్ తెచ్చి ఆమెకు 1,00,000 రూపాయలు ఇస్తున్నామని అలాంటిది లేదు మళ్ళీ ప్రైవేట్లో. అదే 20,000, 22,000. మరి ఎందుకు మరి అంతగానం ఫీజులు ఎందుకు వేస్తున్నారు? 2 కిలోమీటర్లకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, అది ఫ్రీ ఇవ్వట్లేదు ఈరోజు ప్రైవేట్లో. మరి ఎందుకు ఫ్రీ ఇవ్వాలి కదా? ఇప్పుడు అదన్నా ఫ్రీ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఫీజులు పెంచుతున్నాం సంవత్సరానికి ఇంత అని, మరి ఫ్రీ ఇవ్వాలిగా ట్రాన్స్పోర్ట్. 4 సరౌండింగ్లో 4 కిలోమీటర్ సరౌండింగ్లో 10,000 ఫిక్స్ చేస్తున్నాం. అదే మళ్ళీ 16 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు పోయిన వాళ్ళకు మళ్ళీ 3,000 వేస్తున్నాం. ట్రాన్స్పోర్టు మీకు ఇన్ని వసూలు చేస్తుంది. మరి ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది? యాజమాన్యాలు జలసాలు చేయడానికి పోతుందా? అంతే కదా. ఈ రోజుల్లో జనాలను ఇప్పుడు నువ్వు డబ్బంతా కూస్తున్నావు, మరి కడుతున్నావా ట్యాక్సీ?
ప్రభుత్వానికి ఎప్పుడు బకాయి అంటున్నావు. మరి నీ చెప్పే సంస్థలో టీచర్లు ఏ విధంగా చూసుకుంటున్నావు? మరి వాళ్ళకి సరి అయిన వసతులు కల్పిస్తున్నావా? అవైనా కల్పించాలి కదా. మరి నేను ఫీజులు తీసుకుంటున్నప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పే సంస్థల ఫీజులన్నా కరెక్ట్, వాళ్ళకు జీతాలు కరెక్ట్ ఇస్తున్నావా? అదివి చేయట్లేదు. చాలా మటుకు ఇన్సూరెన్స్ లేదు. ఎస్, మన కొంతమంది తక్కువ జీతాలు నాకు ఇన్సూరెన్స్ అన్నీ ఇవ్వాలి కదా, పిఎఫ్ అన్నా కట్టాలి కదా. మరి ఎందుకు కట్టట్లేదు? దీని మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు చేయాలి ప్రైవేట్ సంస్థలు. ఓన్లీ బోర్డులో తలిగేసి పిఎఫ్ సంస్థకి ఇంత అని మీకు చెప్తున్నారా, లేకపోతే వాళ్ళు చెయ్యట్లేదా? భయానికి రేపు డ్యూటీ తీసేస్తారని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు టీచర్స్ ఇప్పుడు మేము అడిగామనుకో, మమ్మల్ని డ్యూటీ తీసేస్తారు, మేము ఎక్కడ పోవాలని. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ టీచర్కి ఎంత ఇస్తున్నారు, సెకండ్ క్లాస్ టీచర్కి ఎంత ఇస్తున్నారు జీతం? మనకు పిల్లలకు పెంచుతున్నారు జీతాలు. ఇప్పుడు పిల్లలకు పెంచుతున్నారు, ఫీజులు పెంచుతున్నారు. ఇప్పుడు 60 మంది ఉన్నారు ఒక క్లాస్లో, ఒక్కొక్కరి మీద 2,000 పెంచినప్పుడు ఎంత అవుతుంది? 1,20,000. మరి ఆ జీతం మేడం మరి ఎంత ఇస్తున్నారు? మరి సెకండ్ క్లాస్లో మరి మళ్ళా 3,000 వేస్తున్నాం, క్లాస్ పెరిగిందని 1,50,000. అక్కడ మరి అక్కడ ఏమవుతుంది? ఆ టీచర్కి ఎంత ఇస్తున్నావు? మరి ఈ జీతాల గురించి కాకుండా పిల్లలకు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటున్నాం, తెలుగు సరిగ్గా చదవడానికి వస్తుందా? మన మాతృభాష తెలుగు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. మరి దీని మీద ప్రైవేటీకరణ, ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు, టీచర్స్ అందరు కూడి కంపల్సరీ ఒకటి, విద్యలో మనం తెలుగు వాళ్ళం మాతృభాషను మొత్తం దొక్కేస్తున్నామ్మా. ఇంగ్లీష్ మీడియం అని. మరి ఏం చేయాలి? మరి ఈరోజు పేపర్ ఇస్తే చదవగలుగుతాడా పిల్లోడు? ఏదైనా ప్రైవేట్ స్కూల్లో పోయి ఈరోజు కలెక్టర్ గారు ఉంటారు కదా, జిల్లా కలెక్టర్ గారు, తెలుగు వస్తుందా రాదా? సిబిఎస్ఈలో సిలబస్ స్కూల్, ఈ తెలుగుతో ఏం సంబంధం అంటే నువ్వు ఉన్నావు ఎక్కడ? ఈ రాష్ట్రంలో ఉన్నావా, వేరే దేశంలో ఉన్నావా? తెలుగే సరిగ్గా చదవడానికి రానప్పుడు నువ్వు ఏ సిబిఎస్ సిలబస్ వస్తే ఏమొచ్చే? అంటే కంప్యూటర్కు పరిమితం అవుతుందా నీ మైండ్ సెట్? తెలుగు నీకు అవసరం లేదా ఈ రాష్ట్రంలోనే? అలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఈ కలెక్టర్లు, అధికారులు పోయి ఈ ప్రైవేట్ సంస్థల స్కూళ్ళపై ఏం చెప్తున్నారా లేదా? అధికారులు, విద్యకు సంబంధించిన అధికారులు ఏమవుతుంది ఈ రోజుల్లో? రాబోయే కాలానికి ఇంగ్లీష్ అంటే మరి రాష్ట్రం ఏం కావాలి? మరి తెలుగు మాట్లాడాలా లేదా? మన ప్రాంతీయ భాష రావాలా లేదా? అదే తమిళనాడు చూడు, మనం పోయిన వాళ్ళకి వచ్చిన భాష అయినా మాట్లాడరాలు, తమిళనాడులే మాట్లాడతారు. మన భాషను మనం ఎందుకు కాదనుకుంటున్నాం? వేరే భాషకు అంత ప్రాధాన్యత ఇవ్వడం ఏంది? అంటే ఖర్చులు ఎంత అవుతున్నాయి, ఆదాయం ఎంత వచ్చింది అనేది మొత్తం ఖచ్చితంగా ఆ పిల్లల పేరెంట్స్ కు ఖచ్చితంగా చూపించాల్సిన బాధ్యత స్కూల్ మీద ఉందంటారా? కంపల్సరీ. వాళ్ళు ఒక భాగ్యస్వామి, ఓ పేరెంట్స్ ఆ స్కూల్ భాగ్యస్వామి. అందరూ ఈరోజు ఆ సంస్థ నడుస్తుందంటే ఈ పిల్లల తల్లిదండ్రుల వల్లనే కదా. అవునా కదా? పిల్లల తల్లిదండ్రుల వల్లనే కదా. భాగస్వామి కంపల్సరీ చూపించాలి వాళ్ళు. నీకు ఎంత లాభం వస్తుంది, మీకు టీచర్లకు ఎంత ఇస్తారు, ట్రాన్స్పోర్ట్కి ఏం ఖర్చు పెడుతున్నారు, మా పిల్లలకు ఏమన్నా అయితే ఏం ఇన్సూరెన్స్ ఏమన్నా ఇస్తున్నారా? కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఏమైనా ఇన్సూరెన్స్ ఇస్తున్నారా? ప్రమాదాలు జరుగుతున్నాయి కొన్ని స్కూళ్ళల్లో, జరిగిన సంఘటనలు ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి. మరి దానికి ఈ ప్రభుత్వం ఇస్తుందా, ప్రైవేట్ యాజమాన్యం ఇస్తుందా, చేతులు దులుపుకుంటుందా? తెలవాలి ప్రతి తల్లిదండ్రులకు. అలా ఆ పేరెంట్స్కు ఎంత ఖర్చు వస్తుంది. ఇప్పుడు యాజమాన్యం కూర్చొని ఇప్పుడు మనం ఫీజులు పెంచమని మనం కోఆపరేషన్ చేసి దగ్గరుండి మమ్మల్ని అడగాలి, మా స్థాయా కాదా? ప్రభుత్వాన్ని మేము అర్జీ పెట్టుకుంటాం కదా, నువ్వు ఎవరికన్నా చెప్పుకో, ఏదన్నా చేసుకో అంటే కాదు కదా. యంత్రాంగం, మనం ప్రజలకు సమాధానం చెప్పే ప్రిన్సిపల్, ఆ సంస్థ, ఆ యజమాని అందరం మనకు సమాధానం చెప్పవలసిన వాళ్ళు. మీ ఇష్టం వచ్చినట్లు పెంచడానికి లేదు, మీ ఇష్టం వచ్చినట్ల డ్రెస్సులు మార్చొద్దు, సంవత్సరానికి ఓ డ్రెస్సు మార్చొద్దు. అది గుర్తుపెట్టుకొని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకునాలి. కలెక్టర్ ఆదేశాల మీద విద్యా సంస్థ వాళ్ళు దీని మీద ప్రత్యేక
శ్రద్ధ చూపిస్తే రాబోయే కాలానికి భవిష్యత్తు బాగుంటుంది విద్యార్థులకు. అయితే ఇక్కడ తమిళనాడు పరంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు 2009లోనే ఈ ఫీ డిటర్మినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా మన విజయ్ గారు, టీవీకే అధినేత అయినటువంటి సీఎం విజయ్ గారు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ మొత్తం ఖచ్చితంగా ఎల్కేజీ నుంచి 10th వరకు మొత్తం స్కూల్ ఫీజు ఎంత ఉంది, ఏ క్లాస్ కి ఎంత ఫీజు అనేది మొత్తం డిస్ప్లే మీద పెట్టాలనేసి చెప్పడం జరిగింది. మరి అటువంటి ధైర్యం మన తెలంగాణ రాష్ట్రంలో చేయగలుగుతారంటే ఆ పట్టుదల ఆ సీఎం దగ్గర ఉండాలి, ఆ విద్యా మంత్రి దగ్గర ఉండాలి, అధికారుల దగ్గర ఉండాలి. కింద అధికారుల పైన మంత్రి గారు చెప్పిన అధికారులు దాన్ని పాటించాలి. సార్ సలహాలు సూచనలు తీసుకునాలి. ఏం చేస్తే మనం విద్యని ఎలా ఫ్రీగా ఇవ్వగలుగుతాం. మనము రాజకీయ నాయకులు స్టేజ్ మీద చెప్పి విద్య నేను చేస్తాను అంటారు. అప్పుడు ఎలక్షన్ టైంలో చెప్పి చేతులు ఇట్లా చెప్తారు. తర్వాత వాళ్ళు ఏముండయి. నేనేమంటున్నానంటే ఆ రాజకీయ నాయకుడు ఆ రోజు ఇచ్చిన మాట ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినాక ప్రజలకు నేనున్నా అని చెయ్యాలి. ఇప్పుడు విజయ్ గారు ఆ రోజు ఇచ్చాడు మాట, ఈరోజు అమలు చేస్తున్నాడు కొన్ని. ఇప్పుడు మన దగ్గర మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మేకింగ్ ఇండియా స్కూల్ కొన్ని ప్రైవేట్ మోడల్ స్కూల్ తయారు చేస్తున్నాడు. 6 రూట్లలో ఈరోజే ఓపెనింగ్గా ఏమో చెప్పాడు. ఈరోజు ప్రైవేట్ ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు 6 రూట్లలో. నేనేమంటాను, అలాంటి మండలానికి ఒక 4-5 రావాలి. ఇప్పుడు గ్రామానికో ఉంటుంది స్కూలు, అలాంటిది ఏంటంటే మండలానికి 2-3 వస్తే మంచి విద్య అందుతుంది అందరికి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ముఖ్యమంత్రి గారు విద్యా మంత్రిగా మన సీఎం రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, ముందుకు తీసుకెళ్తున్నాడు. నేనేమంటున్నానంటే ఇప్పుడున్న కాలంలో ఓ విద్య మీద పట్టుదల ఉంది. నేను ఇదే బడిలో చదివినా అన్నాడు రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు. ఇదే బడిలో చదివిన, గవర్నమెంట్ స్కూల్లో చదివి నా బాధ లేదో నాకు తెలుసు. మీరు ప్రైవేటీకరణ పోతున్నారు, నేను ప్రైవేట్ కాదు గవర్నమెంట్ ఎలా ఉంటుందో ఎలా చెప్తారో అలా చూపిస్తాను. నేను అలాంటి మోడల్ స్కూల్ కడుతున్నాను, ప్రజలకు అతి త్వరలో సేవలకు వస్తున్నాయి. ఇప్పుడు ఒకటి వచ్చింది 6 రూట్లలో, ఇంకే ఎన్ని ఉన్నాయో 250 150 అన్ని జిల్లాల్లో ఒక్కొక్కటి ఓపెనింగ్ అవుతున్నాయి. అలాంటి విద్య రావాలి, అప్పుడే ఈ ప్రైవేట్ సంస్థలు అనేది మూతపడతాయి. అయితే ఇక్కడ మన పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో కూడా విద్యా వ్యవస్థలో ఫీజు ఎంత ఉండాలి అనేది ఒక కమిటీ ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా అసలు ఆ కమిటీ వేయలేదు. ఫీజులు ఎంత డిసైడ్ చేయాలనేది ఒక నియంత్రణ కమిటీ అనేది లేదు. అంటే అసలు ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఉంది మన దగ్గర లేదు, తెలంగాణ పరిశీలనలో ఉంది అది. మరి ఇంకా కమిటీ అయితే ఏర్పాటు చేయలేదు. ఉంది, దాని ప్రణాళిక ఉంది, పక్కన ఉంది, ప్రజల్లోకి రాలేదు. అది అధికారుల దగ్గరనే ఉంది. అది అధికారుల దగ్గర వాళ్ళ దగ్గర ఉంటే కాదు కదా సార్. ఖచ్చితంగా ఆ ప్రణాళిక అనేది పబ్లిక్ లోకి వెళ్ళాలి. ఖచ్చితంగా ప్రతి విద్యా వ్యవస్థలో ప్రతి స్కూల్లో కూడా ఖచ్చితంగా మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళాలి. ఈ గవర్నమెంట్ ఆదేశాల మేరకే వాళ్ళు ఫీజులు డిసైడ్ చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్ల ప్రతి తల్లిదండ్రులు కలెక్టరేట్ ఆఫీసులు ఉంటాయి. ప్రతి తల్లిదండ్రులు కలెక్టరేట్లో వినతి పత్రాలు ఇస్తే దానికి సరైన సమాధానం దొరుకుతుంది. మనం బిజీ లైఫ్ అయిపోయింది, ఈరోజు బిజీ లైఫ్ అయిపోయింది. ఇప్పుడున్న కాలంలో డ్యూటీ వెళ్ళాలి, రావాలి, నెల సరిపడా సంపదల్లో మనం పడిపోయినాం. ఈరోజు ఎవరిని ప్రశ్నించలేము, ఎవరిని అడగలేము. ఫీజు ఇంతే కదా, 40,000 కదా, 30,000 కదా, లక్షనే కదా అని ఒక మైండ్ సెట్ అయిపోయి మనం కట్టేస్తున్నాం. ఒక్కరన్నా పోయి కలెక్టర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చారా? జిల్లా యంత్రాంగంలో ఉన్నాయి కదా, 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ స్కూల్ ఓపెనింగ్ అప్పుడే నడుస్తుంది. మళ్ళీ సార్ మాకు ఇంత పెంచారు అని ఆ టైంలోనే నొల్లి. ఏ తల్లిదండ్రులు పోయి ఆ కలెక్టరేట్ ఆడనే ఉంటుంది, చాలా ఉంటారు, అందరు చదువుకునేటోళ్ళే. ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద ప్రభుత్వం అనేది స్పందిస్తుంది, అవునా కదా? ఇక ప్రభుత్వం అదే రోజు స్పందించాలంటే కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ కలిసి అన్ని జిల్లాల కలెక్టర్కు వినపత్రాలు ఇచ్చారనుకో,
కంపల్సరీ ప్రభుత్వం దిగొస్తుంది. ప్రైవేట్ యాజమాన్యాల మీద కంపల్సరీ వేటు పడుతుంది. అది మనం చేయగలుగుతున్నామా? తల్లిదండ్రులు చేయలేం. ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఫీజు 8,000 ఉంది, ఇంధనం పెరుగుతుంది, పెట్రోల్ డీజిల్ చూడమ్మా ఈసారి 5,000 వేస్తున్నాం. మరి సార్ అట్లా కాదు సార్ తక్కువ చేయండి అని అంటే, కాదమ్మా మా సార్ చెప్పాడు మెయింటెనెన్స్ సరిపోకొచ్చింది. మరి డ్రైవర్లకు ఇచ్చే జీతాలు ఏమో 15,000. మళ్ళీ డ్రైవర్ జీతం 30,000 ఇస్తున్నారంటే ఓ లెక్క, ఇంధనం సరిపోవట్లేదు అంటున్నాం. అదే అక్కడనే తిరుగుతుంది. 4 కిలోమీటర్కు 8,000 నుంచి మళ్ళీ 12,000కి వచ్చింది ట్రాన్స్పోర్ట్ ఫీజు. మరి ఈ లోపం ఎవరి దగ్గర ఉంది? తల్లిదండ్రుల దగ్గరనా, ప్రభుత్వం దగ్గరనా, ఆ యజమానుల దగ్గరనా? యజమానులు మనం పీడిస్తే తింటున్నారు. మన పిల్లోడు చదవాలి బ్రాండ్, రేపు పలానా స్కూల్లో చదవాలి, మా పిల్లోడు సిబిఎస్లో చదవాలి, సిలబస్లో చదవాలి, పలానా కాలేజ్ చెప్పాలా, ఈ కాలేజీలో నా కొడుకు చదువుతున్నాడు, ఆ కాలేజీలో నా బిడ్డ చదువుతుంది, ఇంజనీరింగ్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు మనం చెప్పుకోవడానికే. ఓకే సార్, మరి గత ప్రభుత్వం అయితే చేయలేదు 2 దఫాలుగా. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఖచ్చితంగా విద్యా వ్యవస్థ మీద, ఈ ఫీజుల వ్యవస్థ మీద ఖచ్చితంగా నియంత్రణ చట్టం తీసుకొచ్చి ఒక బోర్డు మీద ఖచ్చితంగా లిస్టు పెట్టాలి. ప్రతి అంటే ఎల్కేజీ నుంచి 10th వరకు కూడా ఖచ్చితంగా ఏ క్లాస్కి ఎంత ఫీజు అనేది ఒక లిస్టు పెట్టే ప్రయత్నం చేయాలనేసి చాలా మంది అంటున్నారు. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అవకాశం ఉందంటారా? గత ప్రభుత్వము గాలికి వదిలేసింది విద్యా వ్యవస్థను, ప్రైవేట్ సంస్థలు జేబులు నింపుకుంది. ఈ ప్రభుత్వం అన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు విద్య మీద నాకున్నంత ప్రేమ అంటాడు. ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో విద్య మీద అంత ప్రేమ ఉంది నాకు అన్నాడు. ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంది అన్నాడు. ప్రజలే ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రజలే ముఖ్యం, పార్టీలు ముఖ్యం కాదన్నాడు. మీకు అవన్నీ ఏది ముఖ్యం కానప్పుడు ప్రజలకు ఈ సంవత్సరం అన్న 2027 కన్నా ఒక ఫీజు ఎంతైనా కానీ 1,50,000 2 లక్షలు ఉంది, దాన్ని 50,000కు ఫిక్స్ అలాంటి చేసే ప్రభుత్వం వస్తుందా? చేయగలుగుతాడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు? ప్రైవేట్ సంస్థకు దాసోహం అవుతాడా? ఇప్పుడు ప్రజలకు ఒక మాట ఇచ్చాం, నాకు ప్రేమ ఉంది ఈ ప్రజల మీద అంటున్నాడు కదా. నేను ఒక విద్యార్థి తల్లిదండ్రిగా నేను ఒక మాట అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారికి. ఈ రాష్ట్రం మీద, ప్రజల మీద, ఈ ప్రాంతం మీద ఒక ముఖ్యమంత్రిగా, విద్యా మంత్రిగా, అదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ముఖ్యమంత్రిగా మరి ఈ 26-27లోగా నెక్స్ట్ ఇయర్ కన్నా ఈ యంత్రాంగం, విద్యా యంత్రాంగం ఒక బోర్డు మీద పెట్టి ఇంత ఫీజు, ఇప్పుడు టౌన్షిప్లో ఉంది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ప్రైవేట్ సంస్థల్లో, ఇప్పుడు 4-5 కిలోమీటర్లు ఉన్నది ఆ ఏరియాలో, 6 కిలోమీటర్లు టౌన్లో ఉంటాయి కదా కొన్ని స్కూళ్ళు, దానికి ఫ్రీ ఇచ్చేటట్లా. మనం అన్ని ఫీజులు ఇస్తున్నాం, మనకేం బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. నేను అది ఫ్రీ ఇవ్వగలుగుతుందా ఈ ప్రభుత్వం? ప్రైవేట్ సంస్థలను ఒప్పించి, యజమానులను ఒప్పించి, మళ్ళీ ఇవేంటి పుస్తకాలు 15,000 అంటాడు, 16,000 అంటాడు. మరి గవర్నమెంట్లో ఏమో ఫ్రీ దొరుకుతాయి. ఇదే మన కోటికి వెళ్తే అదే బుక్స్ 2,000 రూపాయలలో తీసుకురావచ్చు. మరి దానికి దీనికి ప్రింటింగ్ ఏమైనా తేడా ఉంటుందా? డిజిటల్ ప్రింటింగా, లేకపోతే ముడితేనే ఇట్లా అక్షరం ముందుకు వస్తుందా? అంటే పేరెంట్స్ కు వెసులుబాటు ఇస్తే బెస్ట్ అంటారా? అంటే వాళ్ళకు నచ్చిన చోట తెచ్చుకుంటారు బుక్స్, అలాంటి అవకాశం కూడా ఇచ్చారు అనుకోండి స్కూల్ యాజమాన్యం, అలాంటిది ఇబ్బంది ఉండదు. అలాంటిది ఇవ్వట్లేదు. బాగుంటది కదా, ఇస్తే బాగుంటుంది. పలానా స్టేషనరీకి వెళ్ళి నువ్వు ఆడనే కొనాలంటారు, పలానా స్కూల్లో మా స్కూల్లోనే కొనాలంటారు. మరి ఎక్కడి నుంచో అప్పో సొప్పో తెచ్చి ఆ పిల్లల బుక్కులు కొనవలసి వస్తుంది. ఈరోజు 15,000 అంటుంది, 2 పిల్లల్లో కనుక 30,000. మరి ఎక్కడికి నుంచి తెస్తాడు? తల్లిదండ్రుల జీతాలు వచ్చేది 20,000, 22,000, 30,000 ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? ఫీజులు మళ్ళీ పెరుగుతున్నాయి, ట్రాన్స్పోర్ట్ ఫీజు పెరుగుతున్నది, మళ్ళీ ఇప్పుడు ఇంధనం పెరిగింది అంటారు. ఇప్పుడు మళ్ళీ 15 రూపాయలు పెంచారు కదా మన మోడీ గారి ప్రభుత్వం. దేశంలో ప్రతి మనిషికి
ఓ 10 రూపాయలు 20 రూపాయలు పెంచి పడేశాడు అన్నిటి మీద. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకొని దీని మీద, ఈ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం అన్నీ కేంద్ర ప్రభుత్వం నియంత్రణలు నడుస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ నడుస్తుంది. ఇప్పుడు రాష్ట్రాలు నడుస్తున్న విద్యా సంస్థ వాళ్ళకు సంబంధించింది కంపల్సరీ చేయాలి. ఇప్పుడు కంపల్సరీ ట్రాన్స్పోర్ట్ ప్రతి ఒక 10 కిలోమీటర్ల లోపు ఉన్న ట్రాన్స్పోర్టు ప్రైవేట్ సంస్థలు ఫ్రీగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి తల్లిదండ్రులు, మరొకటి ప్రతి జిల్లాలో ఉన్న తల్లిదండ్రులు కలెక్టర్ ఆఫీస్కు లెటర్ రాసి ఇవ్వండి. నాకేం అవసరం, ఆ స్కూల్ పోతాడు నా కొడుకు, ఈ స్కూల్ పోతాడు అని కాదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కలెక్టర్కు అర్జీ పెట్టుకుంటే ఆ ముఖ్యమంత్రి వరకు చేరుతుంది. అప్పుడు దాని మీద స్పందన వస్తుంది. మనం ఎన్ని ధర్నాలు చేసినా రాదు. కాగితంతో ఒక మాట రాసి సంతకం చేస్తే కలెక్టర్ గారు స్పందిస్తారు. అన్ని జిల్లాల విద్యార్థుల తల్లిదండ్రులు దీని మీద చైతన్యమయ్యి ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇస్తే అప్పుడు ఏమన్నా ప్రభుత్వం దిగి వచ్చి ఈ నియంత్రణ ఫీజులు ఏమన్నా తగ్గించి, ఇప్పుడు 2,50,000 ఉంది, దాన్ని 50,000 ప్రతి ఒక బోర్డు మీద రావాలి. ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అయినా కానీ ఒక స్టాండర్డ్. మరి లేకపోతే గంటకు 2 లక్షలు ఇస్తున్నావు మరి టీచర్కు, అదనే చెప్పాలి కదా మరి. అవునా కాదా? ఇప్పుడు గంటకు 2 లక్షలు ఇస్తలేవు కదా టీచర్కి. మరి ఇప్పుడు నువ్వు 2,50,000 అంటున్నావు ఫీజు, మరి గంటకు 2 లక్షలు ఇస్తున్నావు మరి టీచర్కి. ఆమెకు అన్ని వసతులు కల్పిస్తున్నావా? విద్యను వ్యాపారం చేస్తున్నారు ప్రైవేట్ సంస్థలు. తల్లిదండ్రులు గవర్నమెంట్లో జాయిన్ చేయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, కలెక్టర్ని అడగండి, ముఖ్యమంత్రిని కోరుకోండి. మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి, రాబోయే కాలానికి ఈ దేశానికి బాగుపడతారు ప్రతి పౌరుడు. అలాంటిది మన ఈ ప్రభుత్వం చేస్తుందని మా తల్లిదండ్రుల తరపున, విద్యార్థుల తరపున మా ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం. సార్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా చూశారు కదా మన టీజీ రెడ్డి గారి విశ్లేషణ విద్యా వ్యవస్థ పైన, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల పైన, అంటే ఫీజులు ఎటువంటి రేట్లు పెంచుతున్నారు అనే అంశం మీద కూడా మొత్తం పూర్తి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సార్ ఇచ్చినటువంటి విశ్లేషణ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పొందుపరచండి. చూస్తూనే ఉండండి RLR టాపిక్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.